చప్పట్లు కొట్టి ఇక్కడే ఉన్నారా? ఎక్కడెక్కడో విసిరేసినట్టుగా కూర్చున్నారు. కొంచెం దగ్గరగా కూర్చుంటే బాగుంటుందేమో. ఈజ్ ఇట్ ఓకే విత్ యూ? దూరంగా ఎక్కడో ఉన్నట్టున్నారు. తర్వాత మీ ఫోకస్ కొంచెం డిఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. తెలుగుగా 20 years నుంచి వింటున్నాం ఎబినేజర్ వాయిస్ని. అసలు ద్రాక్షారసం అంట వయసు వచ్చే కొద్ది రుచి పెరుగుద్దంట. అసలు ఎబినేజర్ వాయిస్ కూడా అనమాట ఇయర్స్ గడిచే కొద్ది ఇంకా డెప్త్ పెరుగుతుంది, మెచ్యూరిటీ వస్తుంది. చాలా సంతోషం. దేవుడు తనని ఇంకా ఆశీర్వదించాలి, మరింతగా దేవుడిని ఆరాధించాలి. అయ్యా ఏంటి సంగతి? క్లోజ్ చేస్తున్నా. ఓకే, సరే అయితే మంచిది. మార్నింగ్ నుంచి మీకు రకరకాల విషయాలు జరుగుతాయి అని చెప్పి క్యాంపు స్ట్రక్చర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డాక్టరీని దేన్ని ఉద్దేశించి మాట్లాడతామని చెప్పాను. థాట్ అనమాట, మన థింకింగ్, మన ఆలోచనను ఉద్దేశించి, మైండ్ అనమాట. మరి ప్రిపరేటరీ టాక్ అంటే లంచ్కి ముందు సెషన్ అంతా దేని గురించి అనుకున్నాము? టాక్. ఎవరెవరు మాట్లాడుకుంటారు? దేవుడు మనతో మాట్లాడతాడు బైబిల్ ద్వారా, మనం దేవుడితో మాట్లాడతాం ప్రార్థన ద్వారా. తర్వాత మనం మాట్లాడుకుంటాం దేవుడు మనకేం చేస్తున్నాడు అని చెప్పి. మాటలు అనమాట, టాక్ అనమాట. ఆ టాక్లో నుంచి నేర్చుకుంటూ ఉంటాం. లంచ్ తర్వాత పోస్ట్ లంచ్ సెషన్ ఏమనుకున్నాము? ప్రాక్టికల్ టాక్. అంటే ఈ బైబిల్లో నుంచి మనం నేర్చుకునేది, ఈ సహవాసంలో మనం నేర్చుకునేదంతా అనుదిన జీవితంలో ఎలాగూ అప్లై చేస్తాం, మన ఎవ్రీడే లైఫ్ ఎలా ఉంటుంది. అందుకేగా పెళ్ళంటూ చేసుకుంటే ఆలోచించాం మనం. బాగా ఎంజాయ్ చేశారు మీరు. చేశారా చేయలేదా? చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సరే, ఈవినింగ్ డివోషన్ దేని గురించి, దేనికి అప్లై చేస్తామని చెప్పాను? దేన్ని అడ్రస్ చేస్తుంది? డాక్టర్ ఏమో హెడ్ అయితే డివోషన్ ఏమో ఫీలింగ్స్, హార్ట్ అనమాట. రాత్రి మనం అమ్మాయితోటి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆ సీన్ చూసాం. ఎవరైనా ఇంత మంచోడు అనిపించలేదా? యేసు ప్రభు ఏంటి ఎవ్వరూ పట్టించుకొని వాళ్ళని పట్టించుకుంటాడు, అలా దగ్గరకు వచ్చి ఎలా కూర్చోగలడు, అసలు సిగ్గుపడకుండా ఎట్లా మాట్లాడగలడు? మన ఫీలింగ్స్ అనమాట అవన్నీ, మన ఇమోషన్స్ అవన్నీ. అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి ఏముందంటే, ఎంత బాగా చెప్పావయ్యా నువ్వు, నా బతుకేంటో నాకు చెప్పేశావు, నువ్వు కాకపోతే దేవుడు ఎవరు ఇంకా అనంది. యేసు ప్రభు ఆమెను ఏం చేశాడని చెప్పాను? యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు, ఆమెను ఒప్పుకున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను అలాగనే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, రా, నీలో ఉన్నటువంటి జీవితాన్ని సరిచేస్తాను రా అన్నాడు. ఆమెమంది, నువ్వు చెప్పింది కరెక్ట్ అనంది. అవును, నాకు నువ్వు కావాలని చెప్పి ఆమె కూడా ఆయన యాక్సెప్ట్ చేసింది. చాలా చిత్రం ఏంటి అనంటే, ఆమె విశ్వసించడమే కాకుండా, ఆమె చెప్పిందేనే కాకుండా ఆయన మాటలు వాళ్ళు కూడా విని వాళ్ళు కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. బాగుందా స్టోరీ? బాగుందా బాగాలేదా? సో నిన్న ఈవినింగ్ మాట్లాడుకున్న దానికి పేరేం పెట్టుకున్నాము అని అంటే యాక్సెప్టెన్స్ అని పేరు పెట్టాము. ఇవాళ మాట్లాడే దానికి ఏమని పేరు పెడుతున్నాను అని అంటే అథారిటీ అని పేరు పెడుతున్నాను.
రేపు మాట్లాడేదానికి ఏమని పేరు పెడతాను అని అంటే అబాయిడింగ్ అని పేరు పెట్టాను. 12వ తారీఖు మధ్యాహ్నం వెళ్ళిపోయే ముందు మాట్లాడేదానికి ఏం పేరు పెట్టానంటే అష్యూరెన్స్ అని పేరు పెట్టాను. 4 ఏళ్ళు. నిన్నేమో యాక్సెప్టెన్స్, ఇవాళ అథారిటీ, రేపు అబాయిడింగ్, ఆ తర్వాత 12 అష్యూరెన్స్ అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ అనుకున్నాను అనమాట. అలా కుదిరింది ఎట్లాగో మొత్తానికి. దేవుడు అలాగూ అవకాశం ఇచ్చాడు, నేర్పించాడు. నిన్న స్టోరీలో ఆమె ఉమెన్ జనమందరి మధ్యలోనే ఉండేది, కానీ జనంలో బయటపడేది కాదు, బయటపడలేకపోయేది. ఆమె లైఫ్ ఆమె కంట్రోల్లోనే ఉండేది. ఇవాళ మాట్లాడేటువంటి ఆయన వేరే కండిషన్స్ అన్నమాట. ఇవాళ మాట్లాడేది ఒక ఆయన గురించి మాట్లాడతాం. ఓకే, చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్ ఉంటే చూడొచ్చు, లేదనుకుంటే చక్కగా స్టోరీ చెప్తాను నేను, మీరు వినొచ్చు. అయితే ఈ మాట అంటూ ఉండగా నాకేమనిపించింది అని అంటే, నేను స్టోరీ చెప్పే బదులు అసలు ఆ స్టోరీ చదువుదాం, బాగుంటుంది కదా. బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే నేను చదివేది జస్ట్ అట్లా వింటా కూర్చోండి. ఏం జరుగుతుంది అనేటువంటిది మనం తర్వాత మాట్లాడదాం. వచ్చిన 1 నుండి 20 వరకు 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం బిగినింగ్ నుండి అనమాట, మొదటి వచనం నుండి చదువుతున్నాను. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఎవరెవరంటే ఆయన శిష్యులు అనమాట. వస్తే ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను అని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమి అని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులము అని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందమేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను.
కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. నేను ఇంకా ప్రత్యేకంగా దీని గురించి ఏమైనా చెప్పాలా? ఈ స్టోరీ గురించి ఎంత చిత్రమైన స్టోరీనో. దాదాపుగా 3 సువార్తల్లో ఈ కథ ఉంటుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 3 ఈ స్టోరీ ఉంటుంది. ఒక చిన్న తేడా ఉంటుంది తప్పించి స్టోరీ ఇదే జరిగింది. స్టోరీ ఏంట్రా? స్టోరీకి మాడ్యూల్ ఉంటుంది అంటావా? అమ్మో, వీడికి స్టోరీకి మాడ్యూల్ కావాలంట. ఎక్కువైపోయినాయి వీళ్ళకి తెలివితేటలు. ఏమోరా, నాకు మాడ్యూల్స్ అవి తెలీదురా. ఊరికి నేను కథలు చెప్పడమే కుదిరింది నాకు. అది కూడా వాళ్ళు వీళ్ళు చెప్పిన కథలే, బైబిల్లో ఉన్న కథ చెప్పడమే కుదిరింది నాకు. మాడ్యూల్స్ కావాల్సి వచ్చిన వీడికి. అంతకుముందే ఏం చేశాడంటే ఆయన, అరే ఈ సముద్రం దాటి అవతలకి వెళ్దామరా అన్నాడు ఫ్రెండ్స్ తోటి. ఎవరైనా యేసుక్రీస్తు అనమాట. అంటే సరే అని చెప్పి ధోనిలో బయలుదేరారు. వాళ్ళకి అదంతా బాగా పరిచయమైనటువంటి సముద్రం. పేతురు లాంటి వాళ్ళైతే ఆ సముద్ర ఒడ్డునే పుట్టారు, ఆ సముద్ర ఒడ్డునే పెరుగుతూ ఉన్నారు. అక్కడే వ్యాపారం చేస్తారు వాళ్ళు. ఆ సముద్రంలోంచి చేపలు పడతారు, ఆ చేపలు తీసుకుని వచ్చి వ్యాపారం చేస్తారు. పేతురు అంతే, పేతురు వాళ్ళ బ్రదర్ ఆంద్రియా అంతే, యాకోబు అంతే, యోహాన్ అంతే. వీళ్ళంతా 4 కజిన్స్ అనమాట. వీళ్ళంతా అందరూ అక్కడక్కడ వాళ్ళే. సరే వెళ్దామనంటే వెళ్దాం పదమన్నారు. వెళ్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఏం జరిగింది? ఈయనేమో అలసిపోయినాడు, నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉంటే ఆ సముద్రం మీద స్క్వాల్ అని అంటాం అనమాట, ఒక తుఫాన్ లాంటిది, గాలివాన లాంటిది వచ్చింది. ఎంత బలమైనటువంటి గాలివాన అంటే ఇంకా ఆ అలలకి నీళ్ళని లేచి ధోని మొత్తం నిండిపోయింది. అలలకి బోట్ అటు ఇటు అయిపోతుంది అనమాట. చేపలు పట్టేది అది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ట్రాలర్స్ లాంటిది అయి ఉండదు నాకు తెలిసి. అటు ఇటు అయిపోతా ఉంటే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియా వీళ్ళు విపరీతంగా ట్రై చేశారు. ఎందుకని? సముద్రం వాళ్ళకి అలవాటు. బహుశా నా అనుమానం డిప్పలతోటి నీళ్లు కూడా తోడి బయటికి పోస్తుంటారు. రకరకాలుగా ప్రయత్నాలు చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఈ పడుకున్న ఆయన వృత్తి ఏంటి? చేపలు పడ్డమా? పడుకున్న ఆయన పని ఏంటి? వడ్రంగం అని చేస్తాడు ఆయన, అంతేగా. హీ వాజ్ ఎ కార్పెంటర్. వడ్రంగం చేయడం అనమాట ఆయనకి తెలిసింది. చెక్కలతో పని చేసుకున్నాడు. వీళ్ళేమో నీళ్లతోటి చేపలతోటి పని చేయగలిగిన వాళ్ళు. వాళ్ళకి అనుభవం అది. ఆయన ఏమన్నారంటే, బాగానే పడుకున్నావులే కానీ లే అని అన్నారు. ఏమైందిరా అని అంటే, మేము చచ్చిపోతున్నాం పట్టించుకోవే అని అన్నారు. అంటే ఆయన లేచి అటు ఇటు చూశాడు అన్నమాట. ఇలా చూశాడు, చూసి హే సైలెన్స్ అని అన్నాడు అనమాట. అనగానే ఎటు చూసిన సైలెన్స్. సముద్రం సైలెంట్ అయిపోయింది, అలలన్నీ క్వాయిట్గా అయిపోయినాయి, బోట్ ఇట్లాగా నిలబడిపోయింది. వీళ్ళకి వణుకొచ్చేసేసింది. ఇదేంట్రా, ఇన్ని సంవత్సరాల చరిత్రలో మనకేం తెలియదు, ఇది ఎట్లా జరిగింది ఏంట్రా? ఈ గాలి ఈ సముద్రానికి లోబడుతున్నాయి ఏంటి? ఈయనెవర్రా ఇంతకీ? వడ్రం కూడా కాదా, మనుగురోడే కాదా, మనకి తెలిసినోడే కాదా? ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి. వణుక్కుంటున్నారు అనమాట. పక్కకి తిరిగి ఒకటితోటి ఒకటి, ఏంట్రా, ఏం జరిగిందిరా అని అంటున్నారు. నా అనుమానం ఆయన మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోయాడేమోనని చెప్పి నా అనుమానం అనమాట. జస్ట్ ఇప్పుడే వచ్చిన అనుమానం. నిద్రపోయాడు మళ్ళీ. కథలో లేదు కానీ నా గెస్ వర్క్. కథలు చెప్పడం కుదురుతుంది అందుకని చెబుతున్నాను రా, మళ్ళీ పడుకుని ఉంటాడేమో నేను చెప్పి. సరే యువతల తీరానికి వచ్చారు. అదంతా కొండ ప్రాంతం, 10 మండలాలు కలిసినటువంటి ప్రాంతం అనమాట అది.
డెకపోలిస్ అని అంటారు దాన్ని. పోలీస్ అని అంటే పట్టణం, డెక అని అంటే 10, 10 పట్టణాలు, 10 మండలాలు ఉండేటువంటి ప్రదేశం అనమాట. యూదులు కాదు వీళ్ళు, గ్రీకు భాష మాట్లాడేటువంటి వాళ్ళు. దానికి తోడు వాళ్ళకి ఒక వ్యాపార రీతి ఏంటి అని అంటే పందుల్ని మేపడం, పందుల్ని పెంచుకోవడం, ఆ పందులతోటి వ్యాపారం చేసేవాళ్ళు. ఆ పందుల్ని మాంసం కింద అమ్ముకునేవాళ్ళేమో బహుశా. పందులు చాలా తొందరగా నంబర్ పెరుగుతుంది, మీకు తెలుసా? ఒక్కసారి పంది ఈనిందనంటే 16 పిల్లల్ని పెడుతుంది ఒకసారి. చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతాయి అన్నమాట పిల్లలు, అందుకని విపరీతంగా తొందరగా పెరుగుతాయి. సో మాంసం తినడం అనేటువంటిది ఆ ప్రాంతానికి బాగా అలవాటు కాబట్టి దాన్ని అమ్ముకోగలరు అనమాట. వాళ్ళ వ్యాపారం అది, వాళ్ళ జీవన విధానం. అలాంటి ప్లేస్లోకి ఈయన అడుగు పెట్టాడు. ఈయన అడుగు పెట్టగానే ఒకడు ఎదురుగా వచ్చాడు. ఎలా ఉన్నాడు? బట్టలు లేవు, ఒళ్ళంతా రక్తం కారుతుంది, కళ్ళు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, ఎగురుతున్నాడు గాలికి ఇట్లా. నా అనుమానం ఒళ్ళంతా ఎండిపోయి ఉంటుంది, ఎందుకంటే కేకలు వేసి 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 బతుకుతున్నాడు. ఊళ్ళో ఉండేవాడు కాదు, ఊళ్ళో ఉండకుండా ఎక్కడ ఉండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. సమాధుల్లో చచ్చిపోయిన బాడీస్ ఉండే చోట వాటి మధ్యలో తిరుగుతూ ఉండేవాడు. పాపం ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఆ ఏరియాలో తిరిగే వాళ్ళు ట్రై చేశారు. ఏం ట్రై చేశారంటే వీడి చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేశారు. కానీ వీడు ఎంత మూర్ఖంగా ఉండేవాడు, ఎంత బలంగా ఉండేవాడంటే ఇనప సంఖ్యలని ఇలా అంటే ఊడిపోయాయి, ముక్కలైపోయాయి. కాళ్ళకున్న వాటిని తనిపడేసేవాడు అనమాట, మొక్కలైపోయినాడు. తుత్తు నీళ్ళు చేశాడు, మొక్కలైపోయాయండి ఇనప గొలుసులు, సంఖ్యలు. ఏది వీడిని ఆపగలిగింది కాదు. ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి అలాగ పడేసి ఉంచితే వాడు మళ్ళీ అలాగ వాటిని తెంపుకొని పరిగెత్తుకొచ్చేవాడు. ఎవరు ఆపలేకపోయేవాళ్ళు. సంఖ్యలే ఆపలేకపోతే మనుషులు ఎవరు ఆపుతారు వాడిని? ఏం చేయగలిగిన పరిస్థితి లేదు. వీడొచ్చి ఆ కొండల్లో తిరుగుతూ ఉండేవాడు, సమాధుల్లో తిరుగుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు. వాడికి రాత్రి తేడా లేదు, పగలు తేడా లేదు. ఎంత ఘోరమైన పరిస్థితితో ఊహించండి. అప్పుడప్పుడు విదేశాల నుంచి వెనక్కి వచ్చేటప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో దిగాలన్నమాట. చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నాకు టెన్షన్ మొదలవుద్ది. ఇంటికి వస్తే హ్యాపీగా ఉండాలిగా. నాకు చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఫ్లైట్లో నుంచి నడుచుకుంటా వచ్చి మళ్ళీ కస్టమ్స్ చెక్ఇన్లోకి రావాలన్నమాట. చెక్ఇన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చావా వెనక్కి అని చెప్పి స్టాంప్ వేసి పంపిస్తారు, అంతే, ఏం చేయరు. నాకేంటి భయం తెలుసా? నువ్వు ఎక్కడోడివి కాదనుకుంటా, చిన్న తప్పు చేసినట్టున్నావు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏ కంట్రీ నుంచి వచ్చావు అని అంటారేమోనని భయం నాకు. అది భయం అన్నమాట నాకు. అప్పుడేమవుతుంది? ఇండియాలోకి అడుగు పెట్టలేను, మా ఇంటికి వెళ్ళలేను. మనదేమో ఈ బాధ, వీడిదేమో వేరే బాధ. ఏంటి బాధ? వీడికి ఇంట్లో ఉండలేడు. వీడు ఊరు అవతలు ఉంటాడు, చచ్చిపోయిన వాళ్ళతో ఉంటాడు, చచ్చిపోయిన వాళ్ళ మధ్యలో ఉంటాడు, సమాధుల్లో ఉంటాడు, రాళ్ల మధ్యలో ఉంటాడు, కొండల్లో ఉంటాడు, బట్టలు లేకుండా ఉంటాడు, వాడికి వాడే అరుచుకుంటూ ఉంటాడు, ఏదైనా రాయి తీసుకుని ఇట్లా కోసేసుకుంటూ ఉంటాడు. ఎంత ఘోరం చూడండి, ఎంత ఘోరం అసలు. వాడంటే దూరం నుంచి యేసుక్రీస్తుని చూసాడంట. చూసి పరిగెత్తుకెళ్ళిపోవాలిగా, లేకపోతే పరిగెత్తుకొచ్చి మీద పడి కొట్టేసేయాలిగా. వాడంటే దూరం నుండి చూసి పడిపోయి ఇదన్నాడంట, నమస్కారం చేశాడంట. ఊహించండి ఆ సీన్ అసలు. ఎవరైనా మామూలు మనిషి వడ్రంగం చేసి ఆయన వడ్రంగం వదిలేసేసి ప్రజలందరికీ దేవుడి గురించి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. వీడు ఈయన దగ్గరకు వచ్చి ఈయనతో మాట్లాడడానికి ఒక కారణం ఉంది. ఎందుకని? యేసుక్రీస్తు అంట దూరం నుండి చూసి వీడిని అన్నాడంట, ఏయ్ బయటకు వచ్చాయని అన్నాడంట.
బయటకు వచ్చేయమని ఎవరితో చెప్తున్నాడు? ఈ ఎగురుకుంటూ తిరిగేవాడితో చెప్తున్నాడు. కానీ ఎవరికి చెప్తున్నాడు? వాడి లోపల ఒక గుంపు ఉంది, సేన, లీజియన్. సేన అనంటే రోమా పటాలంలో దాదాపుగా 6,000 మంది ఉంటారంట. అంటే అంత ఇన్యూమరబుల్, అసంఖ్యాకమైనటువంటి రీతిలో దయ్యాలు వాడి లోపల ఉన్నాయన్నమాట. దయ్యాల గుంపు ఉందన్నమాట వాళ్ళు, ఒక్క మనిషిలో. వాళ్ళతోటి యేసుప్రభు అన్నాడంట, గెరవుతాను అన్నాడు. అంటే వాడికి అది బాధ అన్నమాట. వాడికి అది బాధ. దగ్గరికి వచ్చేసి ఏమన్నారు చూసారా? అక్కడ మాటలు బ్యూటిఫుల్ వర్డ్స్ అన్నమాట. మనం అసలు ఊహించలేము ఇలాంటి మాటలు ఉంటాయా అని చెప్పి. మొదటిసారి చూస్తున్నాడు యేసుక్రీస్తుని, కానీ వాడికి పేరు తెలుసు. ఏమన్నాడు? యేసు అన్నాడు. అని ఆపేశాడా? ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అంటాడు అన్నమాట. యేసుక్రీస్తుని రికగ్నైజ్ చేసేస్తున్నాడు వాడు. రికగ్నైజ్ చేసి, అమ్మో నువ్వే దేవుడివి అని అంటున్నాడు. నువ్వేంటి అని. వాడు ఇంకా ఏమన్నాడు తెలుసా? నాతో నీకేంటయ్యా అని ఇంకేమన్నాడు చేశారా? నన్ను బాధ పెట్టద్దా అన్నాడు. నన్ను బాధ పెట్టద్దంటే ఏంటి? అసలు బాధ పెట్టేది ఎవడు? వాడు కదా. వాడంటే వాడి లోపల ఉన్నది వేయాలి కదా. ఒక్కడిని చేసి 6,000, 5,000, 2,000, 3,000 దయ్యాలు వాళ్ళు కూర్చుని వాడిని నానా రకాలుగా హింసించేస్తా ఇప్పుడు యేసుక్రీస్తు వైపు తిరిగి నన్ను బాధ పెట్టదని. ఉత్తరప్రదేశ్లో ఈ మధ్యలో ఒక విచిత్రమైనటువంటి స్టోరీ బయటపడింది. ఏమండి, మా ఆవిడ నన్ను విపరీతంగా హింసిస్తుందండి అని అన్నాడంట. ఎక్కడికి వెళ్ళి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అంటే పిచ్చి మాటలు మాట్లాడుకును అని అన్నాడు. సరేనా అని చెప్పి వాడి ఫోన్లో మంచిగా వీడియో చూపించాడంట వాళ్ళకి. ఏంటిది వీడియో అని అంటే, నన్ను కొడుతుందండి, నన్ను ఎవరు మాట నమ్మటం లేదు, అందుకే నేను రహస్యంగా కెమెరాలు పెట్టాను రూమ్లో, ఏం చేస్తుందో చూడండి అని అన్నాడంట. ఈమె బెడ్రూమ్లోకి రావటమే వీడికి మొత్తం ముందు కలిపినటువంటి ఒక పాల గ్లాసు ఏది ఇస్తుంది వీడికి. వీడు తాగి పడిపోగానే వాడిని కాళ్ళు చేతులు మంచానికి కట్టేస్తుంది. కట్టేసి వీడి బట్టలు తీసేస్తుంది. తీసేసి వీడి పక్కన చక్కగా కొంచెం లిక్కర్ తాగుతూ చేతిలో ఒక సిగరెట్ కాలుస్తూ వాడిని టిపి కొట్టడం అనమాట మధ్య మధ్యలో. ఈ సిగరెట్ తోటి వాడిని అక్కడక్కడ ఊరికినే వాడికి టాటూస్ వేస్తుంది, పచ్చబొట్లు వేస్తుంది, వాడిని కాలుస్తుంది. వాడికేమో పూర్తిగా స్పృహ పోవటం లేదు, పూర్తిగా బలము రావటం లేదు. వాడు అయ్యో 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 అంటున్నాడు అనమాట. సరే, ఈ రికార్డింగ్ తీసుకుని వెళ్ళి పోలీసు వాళ్ళకి చూపిస్తే ఆమెను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. ఆమె ఏమంటది? బాబు నన్ను బాధ పెట్టొద్దండి అని అంటది. అంటే ఎలా ఉంటుందో ఊహించండి సీను. వీడి లోపల ఇన్ని దయ్యాలు కూర్చుని వీడిని ఇంటికి పోనివ్వకుండా చేసి, వాడి దేహం వాడి వశంలో లేకుండా, వాడి మైండ్ వాడి వశంలో లేకుండా, వాడి లైఫ్ వాడి వశంలో లేకుండా, వాడిని ముప్పు తిప్పలు పెట్టి అసలు మనుషుల్లో ఉండనీయకుండా చాలా అవమానకరంగా, బట్టలు లేకుండా దేహం అంతా హింసాత్మకంగా చేసి పడేసింది. కాకుండా ఇప్పుడు యేసుక్రీస్తును చూసి బాబు నన్ను బాధ పెట్టద్దు. వాడి దగ్గర చూపించినటువంటి ఆ పదును, ఆ పగ, లేకపోతే ఆ కష్టం, ఆ శ్రమ, ఆ హింసంతా యేసుక్రీస్తు దగ్గర ఏమైపోయింది? ఇంకా బతిలాంటివి ఏంటి? దండం పెట్టడం ఏంటి? యేసుక్రీస్తు వంక చూసి. యేసుక్రీస్తు అన్నాడంట, అరే నీ పేరేంట్రా అని అన్నాడంట. నీ పేరేంటంటే వాడు సుధీర్ అని చెప్పట్లా. ఏమండి నా పేరు శాన్ అండి అని అంటున్నాడు. అంటే మాతో పెద్ద గుంపండి, మా కాలనీ వీడియోని పెట్టామండి అని అంటున్నాడు అనమాట.
వాడు మూవింగ్ కాలనీ అనమాట, మూవింగ్ కాలనీ ఆఫ్ డీమన్స్. వాడు దయ్యాల కాలనీ అనమాట. పరిగెత్తుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, నరుక్కుంటూ ఉంటాడు, కొరుక్కుంటూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, ఏంటేంటో చేస్తూ ఉంటాడు. కానీ ఇట్స్ ఏ కాలనీ. అక్కడ ఉన్న మాటలు అంటే ఈ మాటలు ఇది రికార్డ్ చేసిన వాళ్ళు వాడినటువంటి భాష ఏమని భాష చూసారా? 10వ వచనంలో తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. బెగ్డ్ అంట. ఎదురుగా నిలబడినటువంటి యేసుక్రీస్తుతోటి దయచేసి మమ్మల్ని తోలేయద్దు, ఏదో మేము ఇట్లా గడిపేస్తాం, మమ్మల్ని వీళ్ళు ఇట్లా ఉండనివ్వ అని అంటున్నారు అనమాట. యేసుక్రీస్తుని సర్వోన్నతుడని చెప్పి ఆయనకి నమస్కారం చేసినటువంటి ఈ దయ్యాలు ఆయన అధికారాన్ని రికగ్నైజ్ చేస్తున్నాయి. ఆయన అధికారాన్ని రికగ్నైజ్ చేస్తున్నాయి. ఏమని రికగ్నైజ్ చేస్తున్నాయి అనంటే, ఈయన మమ్మల్ని తోలేసేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. వీడినైతే గనక మేము బలహీనుణ్ణి చేసి అట్లా ఇట్లా ఆడించగలిగాం, కానీ యేసుక్రీస్తు మమ్మల్ని ఉన్న ఫలానా ఇక్కడ నుంచి గెంటేసేయగలడు. అవి రికగ్నైజ్ చేసినాయి. బతిమలాడుకోవడం ఏంటి, బెగ్ చేయటం ఏంటి? బాబు మమ్మల్ని దయచేసి ఉన్నివ్వండి, ఇక్కడే ఉన్నిస్తే ఏం చేస్తాయి? వాడిని నెమ్మదిగా ఆ సమాధుల్లో కలిపేస్తాయి. అంతే, ఆ సమాధుల్లో కలిపేయటమే. వాటికి అధికారం ఎవరి మీద ఉందేనంటే, ఎవడినైతే ఆక్రమించుకున్నాయో వాడి మీద అధికారం అన్నమాట వాటికి. పాపం వాడు బలహీనుడైపోయాడు, వాడు ఏం చేయలేడు. ఏంటో తిక్కగా ఉంటుందండి అంటాడు, నేను ఇక్కడ ఉండలేనండి అని అంటాడు, ఈ పరిస్థితి నేను భరించలేనండి అని అంటాడు. నేను 80-83 మధ్యలో గుంటూరులో ఏసీ కాలేజీలో చదువుకునేవాడిని. చిన్న స్టేషన్ గుంటూరు అప్పట్లో, తెనాలి నుంచి గుంటూరు తెనాలి తిరుగుతూ ఉండేవాడు మధ్యలో. గుంటూరు స్టేషన్లో ఒక అమ్మాయి ఉండేది. ఇంత జుట్టు, తలనిండా భలే జుట్టు, మంచి కళగలిగిన ముఖం, ఒంటి మీద బట్టలు సగం ఉండేవి కాదు, మంచి బట్టలు, ఖరీదైన బట్టలు, డబ్బులున్న అమ్మాయి అన్నమాట. మంగళగిరి అమ్మాయి. అమ్మాయికి ఏమైందో తెలియదు, మనుషుల స్పృహలో ఉండేది కాదు. అప్పుడప్పుడు ఆ ఇంటి వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలేసి భోజనం పెట్టేవాళ్ళు. ఆ అమ్మాయి ఉన్నంతసేపు ఉండేది, వచ్చేసేది. ఏదో ఒక ట్రైన్ ఎక్కేసి మళ్ళీ గుంటూరు స్టేషన్కి వచ్చేది, మళ్ళీ గుంటూరు స్టేషన్లో ట్రైన్కి మళ్ళీ ఇంకో ఊరిలేదు, అట్లా తిరుగుతూ ఉండేది. జుట్టు రేగిపోయి ఉండేది అనమాట. ఒక రెండేళ్ళు పాటు చూస్తూనే ఉంటాను నేను అమ్మాయిని. అట్లా అమ్మాయి గురించి స్టోరీలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. తన వశంలో తను లేదు, తన కంట్రోల్లో తను లేదు. ఉండాలి అనుకున్నా సరే ఉండలేని పరిస్థితి. ఈ కుర్రాడికి లేకపోతే ఈ మనిషికి ఫ్రెండ్స్ ఉండుండరా? ఈ మనిషికి కుటుంబం ఉండుండదా? ఈ మనిషికి చుట్టూ సమాజం ఉండుండదా? చుట్టూ సంఘం ఉండుండదా? వాళ్ళు ప్రయత్నాలు చేశారు ఇతన్ని సరిచేయడానికి. వాళ్ళ ప్రయత్నాలు ఏమైనా ఫలించినాయి అనంటే ఫలించలేదు. యేసుక్రీస్తుని బతిమాలుకుంటే యేసుక్రీస్తు పాపంలే బతిమలాడుకుంటున్నాయి వదిలేద్దాం అనుకున్నాడా? వదిలేశాడా? నో, వదిలేశాడు. వదిలేదు. ఏమంటున్నారు చూసారా? ఆయన బతిమలాడుకుంటే ఆయన దగ్గర నుంచి పాజిటివ్గా ఆన్సర్ రావటం లేదు. ఆన్సర్ రాకపోతే అలా దూరంగా చూస్తే ఒక పెద్ద పందుల మంద ఉంది. ఎన్ని పందులు ఉన్నాయి? 2000 పందులు ఉన్నాయి. ఎంత పెద్ద మందో చూసుకోండి. 2000 పందులు ఉన్నాయి.
ఈ 2000 పందుల్లోకి ఏమన్నాయనంటే మేము వాటిల్లోకి వెళ్తాం పర్మిషన్ అని అన్నాయి. చూసారు అక్కడ మాటలు గమనించండి. ఆ మాటలు అన్నమాట ఏమంటున్నాడంటే, ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఒకటేంటంటే వీడిలోనే ఉండనీయమని చెప్పి బతిమలాడుకున్నాయి. ఇప్పుడు రెండేమంటున్నాయి అంటే మేము పందుల్లోకి వెళ్తామని. మొదటి దానికి ఆయన ఒప్పుకోలేదు. కానీ ఈ పందుల విషయానికి వచ్చేటప్పటికి యేసు వాటికి, అక్కడ తెలుగు మాట సెలవీయగా అంటే అర్థం ఏంటి? అనుమతించాడు అనమాట, పర్మిషన్ ఇచ్చాడు అనమాట. యేసు ప్రభు దయ్యాలు మాత్రం సైతం ఆయన ఏది అంటే అదే. మనిషి మీద చూపించినటువంటి ప్రతాపాన్ని, శక్తిని దేవుడి దగ్గర కనబరచలేవయ్యాయి, మౌనం అయిపోయింది, చచ్చిపోయినాయి, వాటి బతుకు ఇంకా లేదు. సరే ఆయన పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇస్తే ఈ దయ్యాలు వెళ్ళి ఏం చేసినాయి? పందుల్లోకి ప్రవేశించినాయి. పందులు ఏం చేసినాయి? తట్టుకోలేకపోయినాయి. అవి రాళ్ళు తీసుకుని కోసుకోలేవుగా, అవి కేకలేయటం చేసి ఉండొచ్చు బహుశా. తట్టుకోలేక పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి కొండ అంచు నుంచి సముద్రంలో పడిపోయి చచ్చిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పాల్సిన విషయం, పందులు చచ్చిపోకపోతే ఎవరు చచ్చిపోయేవాళ్ళు? వాడు చచ్చిపోయేవాడు. సాతానికి మనమేమి ఫ్రెండ్స్ కాదు, వాడు ఫ్రెండ్ లాగా నటిస్తాడు. సాతాను పేరు గట్టిగా చెప్తున్నాను నేను. దయ్యానికి మనం ఫ్రెండ్స్ కాదు. దయ్యం మనతో పాటు ఉండడానికి ఒకే ఒక్క కారణం ఏంటి అనంటే మనల్ని ఎలాగోలా నాశనం చేసేయాలి. దయ్యం ఎక్కడ ఉంటుంది? దేవుడు లేని చోట ఉంటుంది. వాట్ లోకేష్? దేవుడు లేని చోట ఉంటుంది దయ్యం. యేసుప్రభు ఎదురుగా కనబడితే దయ్యాలు ఏమైపోయినాయి? ఉండలేకపోయినాయి, గడగడలాడిపోయినాయి, పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి, దండం పెట్టేసినాయి, బాబా మమ్మల్ని ఉన్నాయి అని అన్నాయి. యేసుప్రభు ఏమన్నాడే? చిపో గడవుతాను అన్నాడు. గాలిని వాన్ని పట్టుకుని షటప్ అని కలిగినటువంటి యేసుక్రీస్తు దయ్యాలను పట్టుకుని ఏమన్నాడు? గడవుతాను అన్నాడు. ఏం చేసినాయి? వెళ్ళిపోయినాయి. ఒకటే మాట, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పవర్ఫుల్ వర్డ్, అధికారంతో కూడిన మాట, ఆజ్ఞనివ్వగలిగిన మాట, మాట పలికి నెరవేర్చగలిగినటువంటి శక్తివంతుడు అన్నమాట దేవుడు. అథారిటీ, అధికారం ఆయన వశం. దయ్యాలు సహితం గడగడ వణికి ఆయన ముందు నుండి పారిపోయేటంత శక్తివంతుడైన దేవుడు. తన అధికారానికి మించిన అధికారం లేని దేవుడు. సార్వభౌముడు అని అంటాం, సావరీన్ అని అంటాం ఆయన్ని. అంటే ఆయనకి పైన ఇంకా వేరే అధికారం లేనివాడు. తిరుగులేని అధికారాన్ని చలాయిస్తాడు ఆయన. యేసు ప్రభు ఇతని దగ్గర నిలబడితే వెంటనే జరిగిపోతున్నటువంటి సంఘటనలు. యేసు ప్రభు కత్తి తీసుకుని యుద్ధం చేయలేదు. అరే 4 కర్రలు పట్టుకోండిరా పేతురు, యాకోబు, యోహాను కానివ్వండి రా అని అనలేదు. వీడిని 4 తొక్కి పట్టండి రా అని అనలేదు. అవే వచ్చి బతిమలాడుతున్నాయి ఈయన్ని బాబు బాబు అని చెప్పి. సరే, ఇంకా ఏం జరిగిందో చూసారా? 15వ వచనంలో జనం దగ్గరికి వచ్చారనమాట. ఈ విషయం తెలిసి జనం పరిగెత్తుకుంటూ వచ్చారు ఊళ్ళో నుండి. వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు నంబర్ 1 బట్టలు ధరించుకొని, నంబర్ 2 స్వస్థ చిత్తుడై, నంబర్ 3 కూర్చుండి ఉండుట.
పెను మార్పులు ఒక్కసారే. అప్పటి వరకు నగ్నంగా ఉన్నటువంటి దేహం, బహుశా ఈ శిష్యులు 12 మందిలో యేసుప్రభు ఒంటి మీద ఏవో తలా కొంచెం తీసి అతనికి ధరింపు చేసి ఉంటారేమో, కానీ బట్టలు వేసుకుని ఉన్నాడు. తీసేట్లా. మైండ్ కంట్రోల్లో ఉంది, కళ్ళు తేజస్సు, మళ్ళీ స్పష్టంగా చూడగలుగుతున్నాయి, తేటగా ఉన్నాయి. అటు ఇటు పరుగులు తీయట్లా, నిలకడగా కూర్చుని ఉన్నాడు యేసుక్రీస్తు దగ్గర. యేసుక్రీస్తు తన అధికారాన్ని చూపించినప్పుడు మనుషులకి కలిగేటువంటి మేలు, మనుషులకి కలిగే ప్రయోజనం, మీకు ఎప్పుడైనా అనిపించిందా? మైండ్ అంతా తిక్కగా ఉంది, చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఉందాం అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. మనకి అధికారం లేదు, మనకి బలం లేదు, మనకి శక్తి లేదు. మన చుట్టూ ఉండి ప్రోత్సహించే వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే. మనం కాదనలేం, మనం వద్దనలేం. మనకి కష్టం, మనకి ఇబ్బంది, మనకి నష్టం జరుగుతుందని తెలిసినా సరే మనం వాటిలో నుండి బయటపడలేం. మహా అయితే కనుక డాక్టర్లు ఏం చేస్తారు, మాకు తెనాలిలో ఒక ఊరుంది, తెనాలికి బయట ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. అక్కడ పిచ్చి పట్టిన వాళ్ళకి పిచ్చి వదిలిస్తారంట. ఎలాగో తెలుసా? ఒక్కొక్కడికి ఒక్కొక్క గది, ఆ గదికి మెష్ ఉంటుంది అనమాట. మెష్ ఉంటుంది, తలుపు ఉంటుంది, తాళం ఉంటుంది. ఒక్కొక్కడిని ఒక్కొక్క గదిలో పడేసి ఉంచుతారు. మధ్య మధ్యలో మంచి బౌన్సర్ లాంటి వాళ్ళు ఒక ఇద్దరు ఆ గదిలోకి వెళ్తారు, కర్రలు తీసుకొని వాడిని చెత్త కొట్టేస్తారు. వాడు అయ్యో 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 అంటమే వాడికి కుదిరింది, ఇంకేం కుదరదు. వాడిని కొట్టేసిన తర్వాత వాడు సమస్యలు పడిపోతాడు. వాడు బయటకు వచ్చి మళ్ళీ తాళం వేస్తారు. మధ్యాహ్నం కొంచెం భోజనం పెడతారు. మళ్ళీ మనకి మధ్యాహ్నం సెషన్ లాగా వాడికి మధ్యాహ్నం సెషన్ ఉంటుంది. వాడికి ఒక విషయం అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అని అంటే, వాళ్ళు లోపలికి వచ్చారనంటే నన్ను కొడుతున్నారు, నాకు అర్థమైంది, బాగున్నట్టుగా నటిస్తే కనుక బయటికి పంపించేస్తారు అనుకుంటాడు. వాడు బాగున్నట్టుగా నటించడం మొదలు పెడతాడు. నటించిన తర్వాత ఒక 4 రోజులకి మీ వాడు బాగుపడ్డాడు, తీసుకెళ్ళండి అని అంటారు. వాడు ఇంటికి తీసుకువెళ్తూ ఉండగా దారిలోని దిగి వెళ్ళిపోతాడు మళ్ళీ. మాకు తెనాలి ఈ సంఘటనలు చాలా మామూలు. యేసుక్రీస్తు దగ్గర అట్లా చెల్లదు. యేసుక్రీస్తు దగ్గర అట్లా చెల్లదు. నువ్వు బట్టలు కట్టుకోవడం అంటే నీకు పోయిన గౌరవం నీకు వస్తుంది. ప్రజలు నిన్ను గౌరవించడం మొదలు పెడతారు. స్వస్థ చిత్తుడు అని అంటే నీకు మైండ్ హీల్ అవుతుంది, ఆరోగ్యం వస్తుంది. మానసికమైనటువంటి రుగ్మతలు ఉండవు, నీకు వ్యసనాలు ఉండవు, నువ్వు ఇంకా బానిస బతుకో. ఎందుకు? నీ జీవితంలో యేసుక్రీస్తు అథారిటీ పనిచేస్తుంది, అధికారం పనిచేస్తుంది. మూడోది ఏం చేస్తావో తెలుసా? నువ్వు అటు ఇటు గంతులయ్యు, పరుగులు తీయు, అక్కర్లేదు ఇంకా నీకు. నువ్వు హాయిగా కూర్చుని ఉంటావు. ఎవరి దగ్గర కూర్చుని ఉంటావు? యేసుక్రీస్తు దగ్గర కూర్చుని ఉంటావు. నీ లైఫ్కి స్టెబిలిటీ వస్తుంది, నిలకడ వస్తుంది, స్థిరత్వం వస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, దిస్ ఈజ్ హిస్టరీ. కథ కాదు, ఇది చరిత్ర, జరిగిన సంఘటన అన్నమాట. 3 వ్యక్తులు రికార్డ్ చేసినటువంటి సంఘటన ఇది. ఏం జరిగిందో చూసారా? వాడిని చూశారు, 18వ వచనం చూసారా? ఆయన ఇంకా పని అయిపోయింది, సరే అబ్బాయి నేను వెళ్తున్నాను రానన్నాడు అని మళ్ళీ బోట్ ఎక్కుతున్నాడు. బోట్ ఎక్కుతా ఉంటే ఈడొచ్చి ఈయన చొక్కా పట్టుకుని లాగుతున్నాడు అనమాట. ఎందుకు లాగుతున్నాడు ఈసారి? నేను నీతో వచ్చేస్తా అంటున్నాడు. నేను కూడా నీతో వచ్చేస్తా, ప్లీజ్ 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 అని అంటున్నాడు. ఇంతకుముందు బతికినాడు నీ ఏంటి? దయ్యాలు. ఇప్పుడు బతికినాడుతుంది ఎవరు? వీడు. దయ్యాలు లేవు సీన్లో ఇంకేనే. వీడు ఏమంటున్నాడు అంటే, ఇంతకుముందు యేసుక్రీస్తుని చూసి బాబు నన్ను బాధపరచొద్దు దయ్యాలు ఉన్నప్పుడు, ఇప్పుడేమంటాడు? నేను నీతోటే ఉంటాను,
నన్ను కూడా తీసుకెళ్ళిపోని అంటున్నాడు. యేసు ప్రభు, అరే మన ఫ్యాన్స్ అసోసియేషన్లో ఇంకొకటి పెరిగాడు రా, ఈయన కూడా ఎక్కించుకున్నాను అన్నాడా? యేసుక్రీస్తు ఫ్యాన్స్ అసోసియేషన్ టైప్ కాదు, ఫ్యాన్స్ అసోసియేషన్ టైప్ కాదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆయన వానికి సెలవీయక, సెలవు ఇవ్వడం అంటే పర్మిషన్ ఇవ్వలేదు అనమాట. వద్దురా, నువ్వు నాతో రావద్దని అన్నాడు. నువ్వు నాతో రావడం కాదు జరగాల్సింది. ఏం కావాలి అని అంటే, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుము. అరే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ మీ ఫ్యామిలీ ఉంది, మీ రిలేటివ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి అని అంటే, దేవుడు నా మీద జాలి చూపించాడు రా అని చెప్పి ఒక్క మాట చాలని అన్నాడు. ఎలాంటి దేవుడు? ఒక్క మాటతో దయ్యాల్ని పారగొట్టగలిగినటువంటి దేవుడు, తోలేసేయగలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు స్వయాన నా దగ్గరికి వచ్చి నా మీద జాలిపడ్డాడు, నా మీద కనికరం చూపించాడు. నా బతుకు అన్యాయం అయిపోయిందని చెప్పి ఆయనకి అర్థమైపోయింది. అందుకని చెప్పి నా కోసమే వచ్చాడు. ఎంతమంది కోసం వచ్చాడు అక్కడికి? వీడి కోసమే వచ్చాడు. మత్తయి సువార్తలో ఇద్దరని చెప్పి రాస్తున్నది. ఇద్దరైనా కానీ ఒక్కరైనా కానీ ఎవరు వచ్చారు వెతుక్కుంటా? యేసుక్రీస్తు వెతుక్కుంటా వచ్చాడు. అంత అధికారం కలిగినటువంటి దేవుడు, అంత సర్వోన్నతుడు, అంత సార్వభౌముడు వెతుక్కుంటూ మనుషుల దగ్గరికి రావటం, వెతుక్కుంటూ మనుషుల దగ్గరికి రావటం అయ్యే పనేనా? ఊహించగలమా మనం అసలు ఇది? వాడు అమ్మయ్యా ఇక మనం ఫ్రీ అనుకుని కాలర్ పైకెత్తి అక్కడ నుండి బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 107లో ఉన్నటువంటి ఆ పబ్బునకు వెళ్ళి అత్యధికముగా ఆనందింపసాగాను. ఉందా అక్కడ? లేదు. అక్కడ ఏముంది? వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ, మీరు ఇక్కడ గమనించాల్సిన మాటలు, నేను కావాలని చెప్పి మాటలు చూడండి అని అంటున్నాను. యేసు ప్రభు వాడికి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఎవరు చేసిన పనుల గురించి చెప్పమన్నాడు? ప్రభువు చేసిన పనుల గురించి చెప్పరా అనంటే, వీడియోలు ఎవరు చేసిన పనులు చెప్తున్నాడు? యేసుప్రభు చేసిన పనులు చెప్తున్నాడు. అంటే వీడికి యేసుప్రభు ఎవరని అర్థమైంది? దేవుడని అర్థమైపోయింది. ఆయనే ప్రభు, ఆయనే విమోచకుడు, ఆయనే విడుదల చేసేవాడు. వాడికి అర్థమైపోయింది. వెళ్ళి ఎంత ఏరియాలో ప్రకటించడం మొదలుపెట్టాడు? ఇంతకుముందు చెప్పానుగా, ఆ ఒక్క ఊరే కాదు, ఆ 10 మండలాలు 10 ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం అంతటిలోనూ ఇంకా అదే పని. వాడిని చూసిన వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ఊరే వాడే కదా వీడు అనుకుంటున్నారు. వాడు ఎగురుకుంటా తిరుగుతూ ఉంటే వాడి ముందు నుంచి పరిగెత్తి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. ఒకప్పుడు ఎవరిని కొడితే ఎవడి ముఖం వంకర తిరుగుద్ది ఎవరికి తెలియదు, అంత భయం వాడంటే. ఇప్పుడు ప్రజలు వాడు నిలబడి, అరే యేసుక్రీస్తు నాకేం చేశాడో తెలుసా అని చెప్తున్నాడు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎలా కుదురుతుంది అసలు ఇది? – 1981-82 కాలం అన్నమాట. బయట వాళ్ళ స్టోరీలు ఎందుకు, నా స్టోరీనే చెప్తాను మీకు. బయట వాళ్ళ స్టోరీ ఎందుకు? 11ంటికి హాస్టల్ రూమ్లో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అందరమే. ఏసీ కాలేజ్ హాస్టల్ అనమాట. 12ంటికి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళమే. ఆ రోజుల్లో 11ంటికి హోటల్స్ మూసేసే సంస్కృతి లేదు. గుంటూరు నార్త్ సెంటర్లోకి వెళ్తే గుంట గ్రౌండ్ అని ఉంటుంది అనమాట. ఆ గుంట గ్రౌండ్ చుట్టూ టీ స్టాల్స్ ఉండేవి. ఎనీ టైం టీ దొరికేటప్పుడు, అరే పదండ్రు అందరం టీ తాగొద్దామని చెప్పి రహస్యంగా హాస్టల్ నుంచి బయటపడి నార్త్ సెంటర్ వైపుకి నడుచుకుంటూ వెళ్ళి టీలు తాగి వచ్చేవాళ్ళని.
టీ దాకా వచ్చిన మొహమాటంతో ఫ్రెండ్స్ ఇంకో గంట కూర్చునేవాళ్ళు. 1 గంట 1:30 అయ్యేది. అరే పడుకుందాంరా అనేవాళ్ళు. అప్పుడు ఏం పడుకుంటాము, ఇంకొంచెంసేపు ఉండండి అనేవాళ్ళు. నేనే 2 అయ్యేది, 3 అయ్యేది. వాళ్ళకి చిరా కొట్టి చీ కొట్టేవాళ్ళు. నువ్వు నీకు నిద్ర రాకపోతే పోరా మాకు వస్తుందని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. 4:30 అప్పుడు ఏదో నిద్ర వస్తున్నట్టుగా అనిపించేది. అంతే. మై లైఫ్. నా సంగతే చెప్తున్నాను నేను మీకు. దేవుడు మన జీవితంలో లేకపోతే మన జీవితం మన కంట్రోల్లో ఉండదు. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకు అవసరమా అనుకుంటాం. అందరిలాగే మనం కూడా 9 to 5 జాబ్ చేస్తున్నాగా, లేకపోతే అందరిలాగే మనం కూడా వరల్డ్ టైమింగ్స్కి మ్యాచ్ అయ్యేటట్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాగా, అందరిలాగే మనం కూడా ఇంటర్మీడియట్లు డిగ్రీలు చదువుతున్నాగా, అందరిలాగే మనం కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాగా, అందరిలాగే మనం కూడా గౌరవప్రదంగా బైకులు వేసుకుని తిరుగుతున్నాగా, అది మన కంట్రోల్లో ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. మన జీవితాలు మన కంట్రోల్లోకి ఎప్పుడు వస్తాయి అని అంటే మన జీవితాల్లోకి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే. 2 అధికారాలు జీవితంలో. అయితే దేవుడి అధికారం, లేకపోతే దయ్యం అధికారం. అయితే బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అనుకున్నారు. కాదు. భూమి మీద 2 అధికారాలు ఉన్నాయి. 1 దేవుడి అధికారం, 2 దయ్యం అధికారం. మనకి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితం నిజంగానే మన కంట్రోల్లో ఉందా? నీ బ్రతుకు దేవుడి అధికారానికి లోబడి ఉంటే నీ లైఫ్ నీ కంట్రోల్లోకి వచ్చినట్లు లెక్క. లేదంటే నువ్వు, నీ లైఫ్, నీ డెత్ మొత్తం, నీతో పాటు నీ కుటుంబం అన్నీ దయ్యం అధికారానికి లోబడిపోయినట్టే. ఇంకా దీంట్లో మొహమాటం ఏం లేదు. అయ్యో ఇలా అంటే ఫీల్ అవుతారేమో, ఏమీ లేదు. ఏమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నిజం, అది బైబిల్ చెప్తున్నటువంటి విషయం. అంతకుముందు మనుషులతో మాట్లాడలేని వాడు ఇప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి నా జీవితానికి ఏం జరిగిందో తెలుసా స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. నా జీవితంలోకి దేవుడు వచ్చాడు, మాట్లాడగలుగుతున్నాడు. దేవుడు నా మీద జాలి చూపించాడు, చెప్పగలుగుతున్నాడు. ఎవరి స్టోరీ చెప్తున్నాడు? బయట వాళ్ళ స్టోరీ చెప్పడం లేదు. దిస్ ఈస్ హిజ్ ఓన్ స్టోరీ. తనదే కథ, తనదే జీవితం, తనను చూసిన వాళ్ళతోటే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అధికారం నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడితే నీ జీవితం యూటర్న్. నువ్వు కూడా ఊహించలేవు. నేనేనా అనుకుంటావు, నువ్వు నేనేనా అనుకుంటావు. 82లో నేను దూడకి ప్యాంటు చొక్కా వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండేవాడిని. దూడ అంటే తెలుసా? గేదె, బర్రె, దున్నపోతు, దూడ ఉంటుంది చూసారా? దూడకి ప్యాంటు చొక్కా వేస్తే ఎలా ఉంటుందో నేను అలానే ఉండేవాడిని. నా గొంతు ఇలానే ఉండేది. అప్పటికే ఐ వాజ్ 18, 19 ఆర్ సో. అలానే ఉండేది నా గొంతు. నా గొంతుని వేరే రూమ్లో ఉండి విన్నారు అని అంటే కనుక అమ్మో పక్క రూమ్లోకి ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చారు అని పక్క రూముల్లో వాళ్ళు సైలెంట్ అయ్యేవాళ్ళు. 82లో మా అక్క నన్ను ఆ క్యాంపుకి రారా స్వామి, నువ్వు ఇట్లా హింసించకరా, దేవుడికి దూరంగా పారిపోతావేంట్రానంటే సరే కదా అని చెప్పి మా అక్కని సంతోషపెట్టడం కోసం ఆ క్యాంప్కి వెళ్ళాను. నేను ఆ క్యాంపుకి వెళ్ళి ఆ క్యాంపులో యేసు ప్రభుకి నా బతుకుని అప్పగించాను. అప్పగించిన తర్వాత అక్కడ నుంచి విశాఖపట్నం వచ్చేసాను. విశాఖపట్నం పక్కన ఊళ్ళో జరిగింది క్యాంపు. అక్కడ నుంచి విశాఖపట్నం వచ్చాను. ఆ సాయంత్రం మా అక్క పక్కనే ఉన్న ఊరి నుండి, ఆమె వేరే క్యాంపులో ఉంది ఆ టైంలో, ఆ క్యాంపు నుంచి ట్రైన్లో వస్తుంది అనమాట. మా అక్కని కలుసుకోవాలి. ఇప్పుడు ఆనందంతో గబా గబా పరిగెత్తుకుంటా స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో నుంచి ఆమె దిగేటప్పటికి ఎదురుగా నిలబడ్డాను. తర్వాత చెప్పింది అనమాట నాకు.
ఆమె ట్రైన్ లోపల నుండి దిగబోతూ నా మొహం చూసి ఈడు యేసు ప్రభుకి జీవితాన్ని అప్పగిచ్చాడు అనుకుందంట. ఎక్కడ మార్పు చూసింది? నేను దూడలాగా లేను ఇంకా, అదే ప్యాంటు అదే చొక్కా, ఈ దూడగాడు మనిషిలాగా కనబడుతున్నాడు ప్రజలకి. ఎవరి స్టోరీ? నా స్టోరీనే. అన్న నిజంగా దూడలాగా ఉండేవాడివా అని మీకు మొహమాటంగా అనిపిస్తే వచ్చి అడగొచ్చు నన్ను, ఏమీ పర్వాలేదు. నన్ను మీరు దూడగా కూడా ఊహించుకోవచ్చు, కానీ ఊహించుకోలేరు, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. మిమ్మల్ని మీరు ఊహించుకోవచ్చు. యేసు ప్రభు మీ జీవితంలో లేకపోతే చుడీదారు పైజమా వేసినటువంటి ఒక మాళీ పడ్డ, ఒక దూడ పిల్ల, మిమ్మల్ని మీరు ఊహించుకోవచ్చు, చూసుకోవచ్చు, మీకు అర్థమైపోద్ది. గ్రేసీకి చాలా కోపంగా ఉంది. బర్రెలు దూడలు తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయి కదా అని చెప్పి, అంటే నువ్వు ఆవు పిల్లవేమో మహా అయితే కనుక, అంటే అంటే అర్థం ఏంటి అని అంటే, నీ జీవితంలో దేవుడు లేకపోతే నువ్వెవరితో సమానం? పశువుతో సమానం. దయ్యాలు ఏమంటున్నాయి? మమ్మల్ని తోలేయొద్దానంటున్నాయి. ఎవరితో పోల్చుకుంటున్నాయి? పందులతో పోల్చుకుంటున్నాయి. పందులతో పోల్చుకుంటున్నాయి. ఆర్యే పంది, ఆర్యే దూడ. ఇంగ్లీష్ మాటలు రావా వాటికి అని అంటే వచ్చు, కానీ పిగ్ అన్నదానికి పంది అన్నదానికి బాగుంటుంది కదా, తేడా ఉంటుంది కదా. ఐ వాజ్ ఏ దూడ, బట్ ఐ బికేమ్ హ్యూమన్. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. నేను పశువులాగా ఉండేవాడిని. నా జీవితంలో దయ్యం అధికారం పోయి దేవుని అధికారం ఎప్పుడు వచ్చిందో అప్పుడు నేను మనిషి రూపంలోకి వచ్చాను. ప్రజలు నన్ను గౌరవించడం మొదలుపెట్టారు. నిద్రలేని రాత్రులు లివింగ్ ఆ జీవితంలో. ఒక రోజులో ఒక 60-70 టీలు తాగేవాడిని. ఎందుకు తాగేవాడిని అని అంటే, అదో రకమైన అసంతృప్తి. నా దేహం, నా మనస్సు, నా జీవితం నా కంట్రోల్లో లేని స్థితిలో నుండి, దయ్యం కంట్రోల్లో ఉన్న స్థితిలో నుండి ఎవరి కంట్రోల్? యేసుక్రీస్తు కంట్రోల్. నేను వెతకలా ఆయన్ని. దేవా ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి నేను ఎక్కడా వెతకలా. ఎప్పుడు యేసుక్రీస్తే వెతుక్కుంటా వచ్చాడనమాట. అరే సుధీర్, ఈ బతుకొద్దురా నీకు అని అన్నాడు. లెట్ మీ రూల్ యువర్ లైఫ్ అని అన్నాడు. నీ జీవితాన్ని నేను పరిపాలిస్తాను, పరిపాలించి నీకు మంచిది అని అన్నాడు. మీరు ఎవరైనా సరే కావచ్చు. నేను 2 వర్గాల ప్రజల్ని అడ్రస్ చేస్తున్నాను ఈవినింగ్స్, మీకు అర్థమవుతూ ఉండాలి. ఒకటి ఎవరిని అనంటే, ఇప్పటికే యేసుక్రీస్తుని రక్షకునిగా ఎరిగినటువంటి వాళ్ళు, మీ జీవితంలో దేవుని అధికారం నడుస్తుందా, నడవటం లేదా? జాగ్రత్త. నువ్వు దేవుని అధికారానికి లోబడకపోయినట్లయితే దేని అధికారానికి అవకాశం ఇస్తున్నట్లు లెక్క? దయ్యానికి అవకాశం ఇస్తున్నట్లు లెక్క. దీనిలో తేడా లేదు, ఏమీ మొహమాటం లేదు దీనిలో. అయ్యో నేను రక్షణ పొందిన వాడిని అని అంటే కనుక అవ్వచ్చు, కానీ ఆ రక్షకుడికి, ఆ అధికారికి, ఆ ప్రభుత్వానికి, ఆ పెత్తనానికి, ఆ సర్వోన్నతుడికి దూరంగా నీ సొంత ఇష్టం చొప్పున నీ జీవితాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. జరగదు అది. సాతాను ఎలాగోలా నీ జీవితంలోనికి హుక్స్, గాలాలు వేస్తాడనమాట. గాలం వేసి గుచ్చుకుంటే, నీ మనసుకి, నీ ఆత్మకి గుచ్చుకుంటే వాటితోటి లాగుతూ ఉంటాడు. ఏ ఏరియాలోనైనా సరే నీ జీవితంలో దేవుని అధికారం నెరవేరడం లేదు అనుకుంటే చెక్ చేసుకోండి. జీతం నాది, నేను కష్టపడ్డాను, నా డబ్బులు, నా ఇష్టం, నేను ఖర్చు పెట్టుకుంటాను అనుకుంటున్నామేమో. అంటే ఏమంటున్నట్లు లెక్క? దేవుని అధికారం అక్కర్లేదు, నా అధికారం, నా పెత్తనం అనుకుంటున్నావేమో. ఆ మాల్కి వెళ్ళినప్పుడు ఒక 4-5 కొనుక్కోరా ఏంటి అనుకుంటున్నావేమో. నీ పర్సు దేవుడిదే, నీ మైండ్ దేవుడిదే, నీ మొబైల్ ఫోన్ దేవుడిదే.
నీ ఫ్రెండ్షిప్స్ దేవుడియే, నీ రిలేషన్షిప్స్ దేవుడియే, నువ్వు చేసుకున్న పెళ్లి దేవుడిది, నువ్వు చేసుకోబోయే పెళ్లి దేవుడిది, నీ ప్రణాళికలు దేవుడివి. అథారిటీ ఎవరిది? దేవుడిదే. నువ్వు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే అన్నింట్లోనూ దేవుడే, కానీ ఇంట్లో నాది కదా పవర్, అథారిటీ అని ఫీల్ అవుతున్నావేమో. కాదు, దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాడు కాబట్టి ఎవరికి లోబడి బ్రతకాలి అంటే దేవుడికి లోబడి బ్రతకాలి. మై డియర్ బిలీవర్, ఈజ్ గాడ్స్ అథారిటీ క్లియర్ ఇన్ యువర్ లైఫ్? Do you experience it every day? Are you exercising your life under the authority of God in every area of life? ఇంకా యేసుక్రీస్తు ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రాత్రి చెప్పినట్లుగానే మళ్ళీ చెప్తున్నాను, నీ లైఫ్ మీద కంట్రోల్ ఎవరిది? ఏమనుకుంటున్నావు? దేవుణ్ణి కొంచెం అలా ఉండలే అంటున్నావా? ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నావో తెలుసా? దయ్యాన్ని ఎంటర్టైన్ చేస్తున్నావు. ఎక్కడో లేడు దయ్యం, ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. నీ బాడీ వాడి కంట్రోల్, నీ మైండ్ వాడి కంట్రోల్, నీ రిలేషన్స్ వాడి కంట్రోల్, నీ పబ్లిక్ లైఫ్ వాడి కంట్రోల్, నీ ప్రైవేట్ లైఫ్ వాడి కంట్రోల్. మనిషి జీవితం జీవించాలని కోరుకుంటున్నావా? లేకపోతే పశువులాగా నీ డేస్, నీ ఇయర్స్ వేస్ట్ అయిపోవాలని కోరుకుంటున్నావా? నువ్వు ఇలా బతుకుతున్నావు కాబట్టి చీకొట్టేసే దేవుడు కదా ఆయన. వెతుక్కుంటా వచ్చేస్తాడు, వచ్చి ఎక్కడున్నావో అక్కడ నీ ఎదురుగా నిలబడతాడు. ఎవరు చూడకుండా రహస్యంగా చున్నీ ముఖం మీదకేసుకుని, దుప్పటి ముఖం మీదకేసుకుని ఏడుస్తున్నావా? వచ్చి పక్కనే కూర్చుంటాడు. ఎందుకు ఇంత వేదన అని అంటాడు. నువ్వు చేయాలనుకున్న వాటిల్లో నువ్వు చేయలేక ఫెయిల్ అయిపోతున్నావా? వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. అందరూ నేను లోజర్ అని అంటూ ఉంటారు, ఫెయిల్యూర్ అని అంటూ ఉంటారు. అద్దంలోకి నీ మొహం నువ్వు చూసుకోలేకపోతా ఉంటే ఆయన మాత్రం పక్కన వచ్చి కూర్చుంటాడు. ఎందుకు ఇంత బాధ నీకు అని అంటాడు. గివ్ ఇట్ అప్, ఇచ్చేసాయి ఆయనకి, వదిలేసాయి. ఎవరికి వదిలేయాలి? దేవుడికి వదిలేసాయి. దేవుడికి నువ్వు వదిలేస్తావంటే నువ్వు ఫ్రీ. మనం ఏమనుకుంటామంటే, అమ్మో దేవుడు నా బతుకులోకి వస్తే దేవుడు చెప్పినట్టు బతకాలేమో అని అనుకుంటాం మనం. కాదు, స్వేచ్ఛగా బతకొచ్చు, నువ్వు సంతోషంగా బతకొచ్చు, తృప్తితో బతకొచ్చు, సమాధానంతో బతకొచ్చు, స్వస్థ చిత్తతతో బ్రతకొచ్చు. ఎంత అద్భుతమైనటువంటి చేంజ్! థింక్ అబౌట్ దిస్. ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా మీ జీవితాల్లోకి స్వీకరించకుండా ఆయన అధికారం అక్కర్లేదని బ్రతుకుతూ ఉంటే ఇంకా ఆ ప్రమాదకరమైనటువంటి స్థితి మీకొద్దు. యేసు ప్రభుకి చెప్పండి, ప్రభువా నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నా లైఫ్ వేస్ట్. ఐఎమ్ ఇన్ కంట్రోల్ అనుకుంటున్నావా? నో, యు ఆర్ నెవర్ ఇన్ యువర్ కంట్రోల్. నో. నిన్న చెప్పిన మాట మళ్ళీ వాడుతున్నాను. ఇట్స్ జస్ట్ ఏ బిల్డప్, ఇట్స్ జస్ట్ ఏ డ్రామా, స్కిట్ అనమాట, వేషం మాత్రమే. జాగ్రత్త పడండి. ఒకటే ఒక సవాల్, విశ్వాసి, నీ జీవితం నిన్ను వెతుక్కుంటా వచ్చి నీ జీవితంలోనికి వచ్చి నిన్ను స్వేచ్ఛకి అనుభవించేలా స్వస్థ చిత్తాన్ని అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు అధికారంలోకి లోబడి ఉందా? లేకపోతే నా అధికారం అని ఫీల్ అవుతూ సాతాను అధికారానికి నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా? యేసుక్రీస్తు తెలియనటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే, తమ్ముడు కానీ చెల్లి కానీ, సాతానుతోటి పెనుగులాడే జీవితం, స్వేచ్ఛ లేని జీవితం, నెమ్మది లేని జీవితం, విజయం లేని జీవితం ఇంకా ఎందుకు? ఇంకా ఎంతకాలం? వద్దు. దేవుడికి చెప్పు, ఆయన వెతుక్కుండా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడు. ఐఎమ్ హియర్ ఫర్ యూ అని అంటున్నాడు. నీతోటే, నీకోసమే అని అంటున్నాడు. ఇచ్చేసే ఆయనకి. అవును నాకు నువ్వు కావాలని చెప్పండి. జీవితాన్ని సక్రమంగా నడిపించుకోవడం, గౌరవం సంపాదించడం, మర్యాదను పొందటం,
స్థిరంగా ఉండటం, నిలకడగా ఉండటం, స్టడీగా ఎదగడం, సిగ్గుపడకుండా మీ జీవితంలో వచ్చే మార్పుని అందరూ చూసేలా బ్రతకటం, అందరికీ నీ జీవితాన్ని గురించి వివరంగా చెప్పగలగటం ఎంత బాగుంటుందో ఎంజాయ్ చేయగలుగుతా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ఎటువైపు చూడొద్దు దయచేసి. కళ్ళు మూసుకోండి. మీ బైబిల్స్, మీ నోట్బుక్స్ పక్కన పెట్టేసేయండి. ఒక క్షణం మీ విశ్వాస జీవితాన్ని చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం. ఏ ఏరియాలోనైనా సరే తెలుసో తెలియకుండానో దేవుని అధికారానికి, యేసుక్రీస్తు అధికారానికి లోబడకుండా సొంత నిర్ణయాలు, సొంత అధికారం, సొంత పద్ధతులు, నేను విశ్వాసగానే బ్రతుకుతున్నాను అనే భ్రమలో దేవుని అధికారానికి భిన్నంగా బ్రతుకుతున్నావా? నిన్ను నువ్వు ఎజర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా? ఆపేసే ఇంకా అట్లాంటి పద్ధతులన్నీ. నువ్వు ఎంతకాలం పాటు ఈ విధంగా ప్రభు అధికారానికి లోబడకుండా బ్రతుకుతావో అంతకాలం రిస్క్ చేసినట్టు లెక్క. సాతానికి మళ్ళీ నువ్వు అవకాశం ఇస్తున్నావు అన్నమాట. నీ జీవితాన్ని ఎలాగ వాడి కంట్రోల్లో తీసుకోవాలి, అలవాట్లకు గురి చేయాలి, ప్యాటర్న్స్ని ఎట్లాగ ఏర్పాటు చేయాలి, నిన్ను ఏ విధంగా ఆ భ్రమలో కొనసాగించాలి, వాడు నీ మీద పెత్తనం చేస్తూనే ఉంటాడు. వద్దది. ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ దేవునికి చెప్పండి, ప్రభా వద్దు ప్రభా అని చెప్పండి. అవసరమైనటువంటి రంగంలో ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్పండి. ప్రభా నేను సారీ చెప్తున్నాను, ఇక నుండి నేను నా సొంత నిర్ణయాలు, నా అధికారం కాదు, మీదే అధికారం. ఎందుకంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు, కనికరపడే దేవుడు, జాలి చూపించే దేవుడు, ఇంతకంటే స్వేచ్ఛనివ్వగలిగినటువంటి దేవుడు బయట ఎవరన్నా ఉన్నారా? మన వల్ల అవుతుందా? నువ్వేంటో తెలిసి నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. తమ్ముడు, చెల్లి ఎవరైనా సరే ఇంతవరకు నువ్వు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించకుండా కాలం గడిపేస్తూ ఉంటే, వాయిదాలు వేసేస్తూ ఉంటే, గుర్తుపెట్టుకో, నీ జీవితంలో దేవుడు లేకపోతే నీ జీవితంలో దయ్యం ఉన్నట్టే లెక్క. నీ జీవితం దేవుని అధికారానికి లోబడకపోతే దయ్యం పరిపాలన కింద మగ్గిపోతున్నట్టే లెక్క. నీకు నువ్వు నష్టం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నీకు ప్రయోజనం ఉండదు, నీ కుటుంబానికి ప్రయోజనం ఉండదు, నువ్వు నివసించేటువంటి ఆ నైబర్హుడ్కి, ఆ సమాజానికి ప్రయోజనం ఉండదు. నీకు నిలకడ లేదు, నీకు స్థిరత్వం లేదు, నీకు స్వేచ్ఛ లేదు, నీకు సమాధానం లేదు, నీకు నెమ్మది లేదు, నీకు ఆశీర్వాదం లేదు, నీకు అవమానమే, నీకు సిగ్గే. దేవుడు లేని జీవితం పశుప్రాయం. నష్టం చేసుకోవద్దు. రాత్రి ఛాలెంజ్ చేసినట్లుగానే మళ్ళీ ఈ పూట కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా సరే, ప్రభా ఇలాగూ దయ్యం పరిపాలనలో ఉన్న జీవితం నాకొద్దు, నాకు నువ్వు కావాలి, నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చినటువంటి నువ్వు కావాలి, నా కోసం శిలువ మీద మరణించినటువంటి నువ్వు కావాలి, నువ్వే నాకు కావాలి, నీ ద్వారానే నాకు స్వేచ్ఛ. అలా ఆశ కలిగినటువంటి పిల్లలు ఎవరైనా సరే, ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పిల్లలు ఎవరైనా సరే, ఇంతవరకు ఎప్పుడు ఈ విధంగా యేసుక్రీస్తుకి జీవితాన్ని అప్పగించని పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఇంతకు మించి మంచి అవకాశం లేదు. బహుశా నీ జీవితం గురించి ఇలా ఆలోచించుకోవడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడేమో. ఎవరైనా సరే అలాంటి నిర్ణయం తీసుకునేవాళ్ళు మళ్ళీ మీ నిర్ణయాన్ని తెలియచేస్తూ మీ చేతిని పైకెత్తి చూపించండి. లేదు, మీకు ధైర్యంగా మీరున్న స్థలంలో లేచి నిలబడడం మీకు ఇష్టమైతే లేచి నిలబడండి. యేసుప్రభు అదే మాట చెప్పాడు, మీ ఊరిల్లు, మీ ఇంటి వాళ్ళని కలువు, దేవుడు నీ మీద ఎలా కనికరపడ్డాడో, నీ కోసం ఏమేం చేశాడో చెప్పని అన్నాడు. యేసుక్రీస్తు జీవితంలోకి వస్తే అది సిగ్గుపడే జీవితం కాదు, స్వేచ్ఛ కలిగినటువంటి జీవితం. దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని నీకు వాడుకుందాం అనిపించినట్లయితే, దేవుడు నాతో మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడని నీకు అనిపించినట్లయితే యు ఆర్ వెల్కమ్. స్వేచ్ఛతో, సంతృప్తితో, సమాధానంతో, గౌరవంగా, మర్యాదగా, సంతోషంగా బ్రతకాలి అని అంటే
ఇంతకు మించినటువంటి అవకాశం లేదు. చేతులు ఎత్తిన వాళ్ళు దించవచ్చు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. దేవునితో మీకున్నటువంటి ఏర్పడినటువంటి సంబంధాన్ని బట్టి మీరు దేవునికి అప్పగించుకున్న విధానాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఇంకా ఎవరైనా సరే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా? ఆ నిర్ణయాన్ని తెలియజేయాలనుకుంటున్నారా? నేను కావాలని చెప్పి ఈరోజు కొంచెం ఎక్కువ సమయం ఇస్తున్నాను. మీ నిర్ణయాన్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని, మీ స్థితిని మీరు పరిశీలన చేసుకోవాలని చెప్పి మీరు చేయి ఎత్తి చూపించినా లేదా నిలబడి మీ ఇష్టాన్ని తెలియచేసినా సరే ప్రార్థన చేస్తున్నాం. ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దేవునితోటి మీ సంబంధం, సహవాసం ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుంటూ దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని అధికారానికి అప్పగించుకోండి. ఇంకా రక్షణ పొందవలసినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారని మీకు తెలిసినట్లయితే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయండి. రక్షణ పొందనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంకా నిర్ణయం తీసుకోవడానికి మీ మనసులో మీకు ఇంకా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టైం అంతా మీదే. దేవుడు మీకోసమే మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. నిర్ణయాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నం చేయద్దు. కృపగల దేవా, ఈ సాయంత్రం వేళ మేము మీ సన్నిధికి రావడానికి, మీ మాటల్ని మీ వాక్యంలో నుంచి వినడానికి, అర్థం చేసుకోవడానికి, వాటిలో నుండి మా జీవితాలకు అవసరమైన విషయాన్ని నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మీరు, సర్వం మీద అధికారం కలిగినటువంటి దేవుడు. మీకు మించిన అధికారం ఏది కూడా ఈ భూమి మీద లేదు. మీరు సార్వభౌముడు. మేము పాపులమి, మేము పశుప్రాయులమి, మేము మామూలు మనుషులమి. ఈ భూమి మీద ఏ విధంగానూ కూడా లెక్కలోకి రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళని. ఎన్ని వందల కోట్ల మందిలో మేమెక్కడ ప్రభువా? అయితే మీరు ప్రతి ఒక్కరిని ప్రేమగా ఎంచే దేవుడు, ప్రతి ఒక్కరిని పట్టించుకునే దేవుడు, ప్రతి ఒక్కరి జీవితంలోనూ మీరు ఉండాలని చెప్పి ఇష్టపడేటువంటి దేవుడు. మీరుంటేనే మా జీవితం స్వేచ్ఛ అని చెప్పి, మీరుంటేనే మా జీవితం సంపూర్ణం అని చెప్పి మీకు తెలుసు. మాకు అర్థం కాకపోయినా సరే, మేము దయ్యం పరిపాలనకి, దయ్యం అధికారానికి లోబడిపోయి బతికేస్తున్నా సరే మా మీద జాలిపడి, కనికరపడి మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన దేవుడు. మా జీవితాల్లోనికి వచ్చి మా జీవితాల్ని మీ అధికారంతో, మీ ప్రభుత్వంతో, పరిపాలనతో ఆశీర్వదించాలని చెప్పి ఇష్టపడినటువంటి దేవుడు మీరు. దయ్యం మా మీద పెత్తనం చేయడం మీకు ఇష్టం లేదు దేవా. ఈ కథలో అతను ఒక్కడే కాదు తండ్రి, నేను కూడా ఆ కథలోనే ఉన్నాను. ఆ కథ నాదే ప్రభువా. నన్ను మీరు అలాగనే దర్శించారు ప్రభువా. నేను విశ్వాసన అయిన తర్వాత, విశ్వాసంలో పెరుగుతున్నానని చెప్పుకుంటూ, ఆయా రకాల అనుభవాలు వచ్చిన తర్వాత, వయసులో పెరుగుతూ నెమ్మదిగా మీ అధికారం పక్కన పెట్టి నా అధికారాన్ని సొంతంగా ప్రదర్శించడానికి అలవాటు పడ్డాను ప్రభువా. నన్ను క్షమించండి దేవా. నా జీవితం సంపూర్ణం మీ అధికారం క్రిందే ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి రంగంలోనూ మీ అధికారమే ప్రభువా. ఎక్కడ ఏ విధంగానూ కూడా సాతానికి, దయ్యానికి నేను అవకాశం ఇవ్వకుండా సహాయం చేయండి. మిమ్మల్ని నేను నా సొంత ఇష్టాలతో, నిర్ణయాలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నాను. నన్ను దయతో క్షమించండి తండ్రి. నన్ను కనికరించండి ప్రభువా. ఇక్కడ కూర్చున్నటువంటి నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళలో ఎవరైనా సరే ఆ విధమైనటువంటి ఆలోచనతో, ఆ విధమైనటువంటి వేదనతో మీ వైపుకి తిరిగి ప్రభువా మమ్మల్ని క్షమించమని చెప్పి మీతో చెప్తే మీరు దాన్ని సంతోషంతో అంగీకరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో ఎవరివి కూడా దయ్యానికి మా జీవితాల్లో అవకాశం కల్పించకుండా మమ్మల్ని మీరు స్వేచ్ఛతో ఆశీర్వదించారు కాబట్టి మీ ప్రభుత్వం కింద ఆ స్వేచ్ఛతోనే మేము కొనసాగేలా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా జీవితాలను చూసిన వాళ్ళు, మేము మాట్లాడుతూ ఉండగా వినేటువంటి వాళ్ళు, దేవుడు మా మీద ఏ విధంగా జాలిపడ్డాడో మా జీవితాల ద్వారా వినడానికి, ఆశ్చర్యానికి గురి కావడానికి మా జీవితాలను వాడుకోండి ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళలో, చెల్లెళ్ళలో ఎవరైనా సరే ఇంకా రక్షణ విషయంలో నిర్ణయం తీసుకోకుండా మీకు తమ జీవితాలను అప్పగించే విషయంలో వెనకంజ వేస్తూ ఉంటే, వాయిదా వేస్తూ ఉంటే వాళ్ళని దయతో విడిచిపెట్టద్దు ప్రభువా. మీరు వాళ్ళతో మాట్లాడండి. ఈ రాత్రి వేళ ఎవరైతే అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారో వాళ్ళతోటి మీరు మాట్లాడండి. వాళ్ళని మీలో స్థిరపరచండి, ముద్రించండి, భద్రం చేయండి, బలపరచండి.
మీలోను, మీ సహవాసంలోను, మీ వాక్యంతోను, మీ ప్రార్థనతోను, మీ విశ్వాసుల సహవాసంలోను బిడ్డలు ఎదిగేలా, వర్ధిల్లేలా కనికరించండి. ప్రభువా, మీరు మమ్మల్ని అంగీకరించినట్లే మేము మిమ్మల్ని అంగీకరించడానికి, మీరు మీ అధికారాన్ని వినియోగించి మా జీవితాల్ని దైవ అధికారం క్రింద నుంచి విడుదల చేశారు కాబట్టి మేము అచ్చంగా సంపూర్ణంగా మీ అధికారానికి లోబడి బ్రతికేలా సహాయం చేయమని, మీకు మాకు ఉన్నటువంటి సహవాసంలో మీ కృప చొప్పున మేము వర్ధిల్లేలా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.